విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో లారీ బీభత్సం సృష్టించింది. ఇరుకు రోడ్లో వెళ్తున్న ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో వేగంగా వెళ్లి పక్కనే ఉన్న జిరాక్స్ షాప్లోకి దూసుకెళ్లింది. ఆ షాప్లో ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరో యువతి ప్రమాదం నుంచి తప్పించుకుంది. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో లారీ బీభత్సం సృష్టించింది. ఇరుకు రోడ్లో వెళ్తున్న ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో వేగంగా వెళ్లి పక్కనే ఉన్న జిరాక్స్ షాప్లోకి దూసుకెళ్లింది. ఆ షాప్లో ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరో యువతి ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గాజువాక ఈ మండలంలోని సుందరయ్య కాలనీ బస్ స్టాప్ దగ్గర ఒక లారీ అనేది ఇసుకల లోతు లారీ అండి కొద్దిగా ఫాస్ట్గా వచ్చి ఈ ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ జెరాక్స్ షాప్ని లోపలికి గుద్దుకొని డ్యామేజ్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ వచ్చేట ఒక వ్యక్తి కస్టమర్ షాప్ దగ్గరికి వచ్చారు. ఆయన ఏమైందంటే ఆయనకి టైర్ ఎక్కిపోయి ఒంటి మీద గాయాలు అయిపోయి ఆ స్పాట్లో చనిపోయారు. లారీ పైన వచ్చి ఫాస్ట్గా వచ్చింది. దీని గురించి మనం దర్యాప్తు చేస్తున్నాం. విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో దారుణం జరిగింది. లారీ బీభత్సం సృష్టించింది. ఇరుకు రోడ్లో వెళ్తున్న ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ జిరాక్స్ షాప్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, జిరాక్స్ షాప్లో ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువతి ప్రమాదం నుంచి తప్పించుకుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? విశాఖ జిల్లా గాజువాక మండలం సుందరయ్య కాలనీలో అయితే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఇరుకు సందులోనికి ఇసుక లోడ్తో వెళ్తున్నటువంటి లారీ వేగంగా వెళ్తూ ఆ పక్కనే రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక షాపులోకి అయితే దూసుకెళ్ళడం జరిగింది. అది ఐస్ క్రీము, అదేవిధంగా జెరాక్స్ నిర్వహిస్తున్నటువంటి షాపు. ఆ షాపులోకి అయితే ఈ లారీ ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ఆ ప్రాంతం అంతా కూడా వాతావరణంగా మారింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఆ శబ్దానికి అయితే భయపడుతూ చుట్టుపక్కల పారిపోవడం కూడా జరిగింది. ఏం జరిగిందంటూ తెలియక గందరగోళానికి కూడా గురైన పరిస్థితి చోటు చేసుకుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇరుకు రోడ్డులో వెళ్తున్నటువంటి లారీ వేగానికి మించి అతి వేగంతో వెళ్తూ ఈ ప్రమాదాన్ని అయితే సృష్టించినట్టుగా తెలుస్తుంది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారం కోసం వచ్చారో వస్తువులు కొనుక్కోవడానికి వచ్చినటువంటి ఒక ఇద్దరు అయితే అక్కడ ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు, వెంకటరమణ అనే వ్యక్తి. ఆ వ్యక్తి అయితే లారీ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి మరో యువత అయితే ఈ శబ్దానికి భయపడి చుట్టూలో ప్రమాదం నుంచి అయితే తప్పించుకోవడం జరిగిందని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రాథమిక విచారణ ప్రకారం బ్రేక్ ఫెయిల్ అయిందంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజువాక పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఏదైనప్పటికీ కూడా ఒక్కసారిగా మధ్యాహ్నం ప్రాంతంలో అంటే ఇరుకు ప్రాంతంలో ఒక్కసారిగా లారీ వేగాన్ని పెంచుకుంటూ వచ్చి ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులందరూ కూడా ఒక రకాల భయానికి అయితే గురయ్యారని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.